వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, తప్పులు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రమైన భీంపూర్తో పాటు గోనగ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో కొనసాగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు, బిఎల్ఓ ద్వారా గ్రామాల వారీగా ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిన గౌర్ హాజరు, వలస వెళ్లిన వారు, మరణించిన ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను స్వయంగా తనిఖీ చేశారు. ఆన్లైన్లో చేశారంటే మీకు నింపి ఇస్తున్నారంటే అటువంటి కూడా అప్పటికి అప్పుడు వెరిఫై చేసుకొని సబ్మిట్ చేసుకో, ఆ పని కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 1 అక్టోబర్ 2026 క్వాలిఫైయింగ్ డేట్. 1 అక్టోబర్ 2026 ప్రకారం ఆ క్వాలిఫైయింగ్ డేట్లో ఎవరైతే 18 సంవత్సరం నిండుతారో లేదు నిండినారో వాటిది కూడా మనం ఫార్మ్ 6 ద్వారా నమోదు చేయొచ్చు. కానీ దాంట్లో నమోదు చేసేటప్పుడు ఆయన ఒక డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఇవ్వాలి. కొత్తగా డిక్లరేషన్ ఫామ్తో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. పుట్టిన సంవత్సరం ప్రకారం 1987 ఒకటి, 1987 నుంచి 2004 ఒకటి, 2004 తర్వాత ఒకటి. 1987కి అంటే ఉండకపోవచ్చు, 1987 నుంచి 2004 కూడా ఉండకపోవచ్చు. 2004 తర్వాత ఏమైనా ఉంటే అది మనం చూసుకోవాలి. అంటే జనరల్గా ఉండకూడదు. 1987, 2004 ఉండకూడదు. 2004 తర్వాత ఏమైనా ఉన్నారంటే వాటికి మనం తీసుకోవాలి. అవి కూడా మనం చేయొచ్చు.